రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకునే ఒక పిల్లవాడు ఈ రోజు ఏకంగా 140 కోట్ల మందికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయనే నరేంద్ర మోదీ గారు. ఆయన 1950లో గుజరాత్ లో ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టాడు. వాళ్ళ నాన్న టీ స్టాల్ లో పనిచేస్తూ ట్రైన్ లో టీ అమ్ముకుంటూ ఫ్యామిలీకి హెల్ప్ చేసేవాడు. కానీ ఆయన బ్రెయిన్ లో ఎప్పుడు కూడా దేశం కోసం ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది. అప్పుడు కేవలం 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యాడు. కానీ 18 ఏళ్ల వయసులోనే యశోద అనే ఒక అమ్మాయితో ఆయనకి పెళ్లి చేశారు. అప్పుడే తన లైఫ్ కేవలం దేశం కోసమే అని ఫిక్స్ అయ్యి పెళ్లైన కొన్ని రోజులకే తన భార్యని వదిలేసి హిమాలయస్ కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1971 లో ఒక ఫుల్ టైం ఆర్ఎస్ఎస్ వర్కర్ గా తిరిగి వచ్చి 1987 లో బీజేపీ పార్టీలో అడుగుపెట్టాడు. అలా స్టార్ట్ అయిన తన పొలిటికల్ కెరియర్ కొద్ది రోజుల్లోనే ఒక స్టేజ్ కి వెళ్లిపోయింది. ఇంకా తన హార్డ్ వర్క్ తో 2001 లో గుజరాత్ కి సీఎం అయ్యాడు. ఆ తర్వాత 2014 లో డైరెక్ట్ గా ఢిల్లీ పీఠం ఎక్కి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మోదీ పవర్ లోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిరం నిర్మాణం, డిజిటల్ ఇండియా లాంటి డిసిషన్స్ తీసుకుని ఇండియాను ఒక గ్లోబల్ సూపర్ పవర్ లాగా నిలబెట్టాడు. ఈ రోజుకి కూడా 75 సంవత్సరాల వయసులో రోజుకి 18 గంటలు పనిచేస్తూ 2047 నాటికి ఇండియాను ఒక పవర్ఫుల్ కంట్రీ లాగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. మీ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే వాటికి ఫేమస్ సిద్ధాంతి గారు మీ పేరు పైన జ్యోతిష్యం చెప్పి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి.